బాక్సింగ్ అంటేనే మనం బాయ్స్ని ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాం, కాదు బాయ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కూడా బాక్సింగ్లో. కానీ ఇక్కడ అమ్మాయిలు కూడా సివ్వన్ గివ్వే అంటూ వాళ్ళు కూడా బాక్సింగ్ నేర్చుకుంటున్నారు ఇక్కడ. సో వాళ్ళు కూడా తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నారు ఏంటి. హలో మీ పేరు? కావ్య. కావ్య. సో ఎన్ని ఇయర్స్ నుండి బాక్సింగ్ నేర్చుకుంటున్నారు? 1.5 years. ఎందుకు బాక్సింగ్కి రావాలనిపించింది? ఎందుకంటే ఒక సెల్ఫ్ మోటివేషన్, నాకు ఇష్టం స్పోర్ట్స్లో రావడం, అందుకే బాక్సింగ్లో వచ్చాను. ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా? స్టేట్ బాక్సింగ్లో పార్టిసిపేట్ చేశాను, సిల్వర్ మెడల్ వచ్చింది. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఏంటి మీ గోల్? నా గోల్ అయితే నేషనల్లో గోల్ కొట్టాలి, ఇంటర్నేషనల్లో సెలెక్ట్ అవ్వాలి. పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు? చాలా బాగా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. సూపర్, అసలు సూపర్. మరి ఇప్పుడు స్టడీస్ని ఈ బాక్సింగ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? 10th అయిపోయింది ఇప్పుడే, మొన్న ఎగ్జామ్స్ రాశాను, అయిపోయింది వచ్చాను. 10thలో ఉన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు గ్యాప్ తీసుకున్నాను అంతే. అంతే. గ్యాప్ తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదా? ఇబ్బంది కొంచెం, ఒక ఫ్యూ డేస్ దాకా ఇబ్బంది ఉంటుంది వచ్చాక, బట్ తర్వాత మనం చేసే వర్కౌట్స్ రన్నింగ్ బట్టి అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ ఇంకొక ప్లేయర్ ఉన్నారు. హలో హాయ్, మీ పేరు? మా పేరు కావ్య. కావ్య. సో కావ్య, మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 2 years అయింది. 2 years. సూపర్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్, ఇంకా చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చేస్తుంది. పేరెంట్స్ ఏమి ఆపట్లేరా? లైక్ బాక్సింగ్ అంటేనే దెబ్బలు తాకుతాయి, అండ్ దెబ్బలు అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ చాలా సెన్సిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. సో మీ పేరెంట్స్ ఏమంటున్నారు? దెబ్బలు తాకించుకుంటేనే తెలుస్తుంది ముందు ముందు ఇంకా. గ్రేట్, అసలు చాలా గ్రేట్. ఓకే, సో ఎప్పుడైనా దెబ్బలు తాకాయా? 2 matches ఆడాను. నేను ఫేస్ చూస్తున్నా, ఈ ఫేస్ చాలా ఫ్రెష్గా, అసలు బాక్సింగ్ ఆడుతున్నావా అనే డౌట్ వచ్చేలాగుంది, కానీ దెబ్బలు తాకించుకుందంట. సో అప్పుడు ఎలా అనిపించింది? భయం వేసిందా? వదిలేద్దాం బాబు ఎందుకు వచ్చాను అనే ఫీలింగ్ వచ్చిందా? రాలేదు, కానీ చాలా భయం వేసింది ఫస్ట్ టైం ఆడడం. ఓకే, ఫస్ట్ టైం ఆడి సిల్వర్ మెడల్ వచ్చింది. ఓ సూపర్. దెబ్బలు తాకినందుకు సిల్వర్ మెడల్ వచ్చింది అయితే మొత్తానికి. ఓకే, సో మీ గోల్ ఏంటి? నేషనల్ ఇంకా ఇంటర్నేషనల్లో సెలెక్ట్ అవ్వడం, ఇంకా గోల్ కొట్టడం. సూపర్. అసలు మరి మీ ఫ్రెండ్స్ మీ అంటే మీరు బాక్సింగ్లో ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా బాక్సింగ్లోనే ఉన్నారా? ఉన్నారు. అవునా? సో అంత బ్యాచ్ అంతా కూడా బాక్సింగ్లో ఉన్నారు అయితే మొత్తానికి. గర్ల్స్ కావ్య నా ఫ్రెండ్ ఒక్కతే ఉంది. అవునా? సో ఇప్పుడు స్టడీస్ని ఈ స్పోర్ట్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు? బికాస్ చాలా పెద్ద గోలే ఉంది మీకు, మరి ఎట్లా? ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి, ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్స్ ఒక పక్క, బాక్సింగ్ ఒక పక్క, రెండు ఒకటే ఇంట్రెస్ట్ పెట్టి ఆడాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.